హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. నేను ఈ రోజు అయితే ఈ డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టుకోవాలనేది అయితే చూపిస్తానండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది, అలాగే బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే నెక్ అలాగే కింది వైపు కూడా ఫినిష్ చేసి అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. లైనింగ్ అటాచ్ చేసి మొత్తం కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. తర్వాత 1/2 ఇంచ్ వెడల్పుతో ఉండే విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది ఈ విధంగా రెడ్ చేసి అయితే పెట్టుకున్నాను. మీకు వీడియోలో అయితే కనబడుతుంది కదా, ఈ విధంగా రెడ్ చేసి పెట్టుకున్న పైపింగ్ క్లాత్ని నేను 2 ఇంచెస్ పొడవు ఉండే విధంగా అయితే ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇది నేను శారీ బ్లౌజ్ క్లాత్ తీసుకున్నానండి, వేరే క్లాత్ అయితే కాదు. నేను బ్లౌజ్ క్లాత్లని ఈ విధంగా పీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నెక్ దగ్గర నేను 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 2 సైడ్స్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. అక్కడి నుంచి మనం ఈ డిజైన్ కట్ చేసి పెట్టుకున్న ఈ థ్రెడ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని లూప్ లాగా కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఈ రెండింటికి మధ్య గ్యాప్ అనేది 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను ఇక్కడ కుడుతున్నాను చూడండి, మీకైతే కనబడుతుంది కదా వీడియోలో. ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అనేది మరో కొందరికి రికమెండ్ అయితే చేస్తుంది. దానివల్ల మన ఛానల్ అనేది బూస్ట్ అవుతూ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ విధంగా చూడండి, నేను మొత్తం కూడా కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత దీని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను 2 కలర్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఈ క్లాత్ వెడల్పు అనేది 2.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఇక నేను సిల్క్ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నానండి. సారీ సిల్క్ కాటన్ క్లాత్, ఇది థ్రెడ్ ఆరి వర్క్ అయితే వేస్తారు కదండి, ఆ క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా క్లాత్ అనేది తీసుకుని 2 కలర్ తీసుకున్నానండి. ఒకటి శాండిల్ కలర్, ఒకటి పింక్ కలర్, కొంచెం రెడ్డిష్ పింక్ అయితే ఉంటుంది కదా, ఆ కలర్లో ఈ విధంగా క్లాత్ అయితే తీసుకుంటున్నాను. శారీ అనేది కొంచెం శాండిల్ కలర్లో ఉంటుంది, దానికోసమే నేను ఈ విధంగా ఈ కలర్లో అయితే తీసుకున్నాను. హాఫ్ పట్టు క్లాత్ అండి, ఇది మర్చిపోయాను నేను అప్డేట్ చెప్పడం. సిల్క్ కాటన్ అని చెప్పాను కాదు, హాఫ్ పట్టు క్లాత్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. 2 కలర్స్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఈ విధంగా 2 పీసెస్ అనేది జాయింట్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి అనేది ఈ విధంగా పెట్టుకుని అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. పింక్ కలర్ అలాగే శాండిల్ కలర్ ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. నేను 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉండే విధంగా ఖర్చు పెట్టేసి ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ కూడా కుట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా 2 సైడ్స్ కుట్టుకున్న తర్వాత మనం దీని అయితే తిరిగేసేసుకోవాలండి. ఈ విధంగా 2 సైడ్ కుట్టుకున్న తర్వాత నీడిల్ హెల్ప్తో మనం దీని అయితే తిరిగేసేసుకోవాలి. ఈ విధంగా తిరిగేసేసుకున్న తర్వాత దీని అయితే నేను ఐరన్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఐరన్ చేసుకోవడం వల్ల మనం డిజైన్ అనేది మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఐరన్ చేసుకున్న క్లాత్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ప్రిల్స్ వెడల్పు అనేది 1/2 ఇంచ్ అనేది ఉండే విధంగా చూసుకుంటూ ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే మీకు కనబడుతుంది కదా, నేను ప్రిల్స్ పెట్టేది అనేది ఈ విధంగా అయితే ఒక నీడిల్ హెల్ప్తో మనం ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. సేమ్ ఒకే లెంత్లో పెట్టుకోవాలండి, అప్పుడే మనకు డిజైన్ చూడడానికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది డిజైన్ అనేది. ఈ విధంగా మొత్తం కూడా సేమ్ ఒకే వెడల్పుతో మన ప్రిల్స్ అనేది మొత్తం పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే నేను బ్లౌజ్కి అనేది స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా బ్లౌజ్ పైన పెట్టేసుకుని నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఈ డిజైన్ అనేది చాలా ఈజీ అండి. ఒక 1 అవర్లో కుట్టేసుకోవచ్చు. డిజైన్ అనేది 1 అవర్లో కుట్టేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ థ్రెడ్ అయితే ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ కట్టుకుంటాం కదా, గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది, ఆ థ్రెడ్ని తల పిన్ అయితే ఉంటుంది కదా, మనం ఎక్కువగా పూలు అయితే పెట్టుకుంటాం కదా, అటువంటి పిన్ అయితే ఉంది కదా, ఆ పిన్ హెల్ప్తో ఈ విధంగా మనం కుట్టుకున్న ఈ లూప్స్లో నుంచి ఎక్కించుకుంటూ రావాలి. మనం అలాగే థ్రెడ్తో ఎక్కించుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా పిన్ హెల్ప్తో వేసుకుంటున్నాను, లోపలికైతే ఎక్కించుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుందండి, కొంచెం త్వరగా కూడా ఎక్కించేసుకోవచ్చు. దానికే నేను ఈ విధంగా ఈ పిన్ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కూడా ఎక్కించేసేసుకోవాలి.
ఇక చూడండి నేనైతే మొత్తం ఎక్కించేసుకుంటున్నాను. ఎక్కించేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా దీన్ని కుట్టుకోవాలనేది. ఈ విధంగా ఇటువైపు దాకా తీసుకొని వచ్చాం కదా, ఇప్పుడైతే ఈ థ్రెడ్ పొడవు అనేది 50 సెంటీమీటర్స్ అనేది తీసుకోవాలండి. 1/2 మీటర్ అనేది ఉండే విధంగా తీసుకుని ఇక్కడైతే ఆ లూప్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా 1/2 మీటర్ తీసుకోవాలి. ఇటువైపు కూడా థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగిన తర్వాత ఈ థ్రెడ్ కూడా 1/2 మీటర్ లెంత్ ఉండే విధంగా చూసేసుకొని ఇక్కడ కూడా మనం ఈ లూప్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు ఈ విధంగా టై అయితే చేసేసుకోవచ్చును. దానివల్ల మనకు ఆ థ్రెడ్ అనేది మూవ్ అవ్వకుండా స్టెప్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే దీనికి పూసలను కుట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను పూసలు ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను. చూడండి ఈ విధంగా హెమ్మింగ్ నీడిల్కి థ్రెడ్ అయితే ఎక్కించేసుకొని ఈ విధంగా ఈ 2 సైడ్స్ ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని ఒక నాట్ లాగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని నీడిల్కి ఒక నాట్ లాగా వేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ అయితే ఉంది కదా, గోల్డ్ కలర్ పూసలు అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఒక నాట్ అనేది వేసేసుకోవాలి. ఒక 2 టైమ్స్ నాట్ వేసుకోవాలండి. అప్పుడే మనకు అది లూజ్ అవ్వకుండా బీడ్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి. దానికోసం ఈ విధంగా ఒక 2 సార్లు అనేది నాట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక దగ్గర మళ్ళీ నాట్ వేసేసుకొని మళ్ళీ కూడా స్టార్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి సింగిల్గా మనం కుట్టుకోవడం వల్ల మనకు చూడడానికి డిజైన్ అనేది నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా చూడండి మొత్తం కూడా ఈ విధంగానే కుట్టేసుకోవాలి. నేను మొత్తం కుట్టిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత అయితే చూపిస్తానండి. ఇక నేను బ్యాక్ సైడ్ అయితే ఇవైతే కట్టేసుకున్నాను, కుచ్చులు అనేవి కట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది కుచ్చులు. ఈ విధంగా చూడండి మొత్తం పూసలు కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను లేస్ కూడా పెట్టుకున్నానండి. కొంచెం గ్యాప్ అయితే తెలుస్తుంది మనం ఈ డిజైన్ కుట్టుకున్న తర్వాత గ్యాప్ తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడైతే ఈ విధంగా వైట్ కలర్ గోల్డ్ కలర్ ఉండేటువంటి లేస్ అయితే పెట్టేసుకున్నాను. బ్యాక్ థ్రెడ్కి ఈ విధంగా పూసలు కుట్టుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ టక్స్ పెట్టేసుకున్నానండి. అంతే మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. ఐ లవ్ యూ. బాయ్.